హాయ్ పిల్లలు, అమ్మమ్మ కథలకు స్వాగతం. ఈరోజు ఇంకొక చిన్న కథ చెప్పుకుందాం. అదేంటంటే, అనగనగా ఒక ఊర్లో రామయ్య సోమయ్య అనే ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారనమాట. ఆ అన్నదమ్ములకి వాళ్ళ నాన్నగారు చనిపోతూ కొంత ఆస్తి ఇచ్చి వెళ్ళిపోతాడనమాట. అయితే ఇందులో పెద్దవాడి పేరేమో రామయ్య, రెండో వాడి పేరేమో అంటే తమ్ముడి పేరేమో సోమయ్య అనమాట. ఈ రామయ్య కొంచెం తెలివైనవాడు, వాళ్ళ భార్య కూడా తెలివైందే అనమాట. ఈ సోమయ్య భార్య సోమయ్య ఇద్దరు కొంచెం అమాయకులు అనమాట. అంటే మంచివాళ్ళు, అమాయకులు కూడాను. అయితే ఈ రామయ్య ఏం చేసేవాడు, అంత ఎక్కువ పంట తను తీసేసుకుని తక్కువ పంట తమ్ముడికి ఇచ్చి, వ్యాపారంలో కూడా లాభాలు ఎక్కువ తను తీసేసుకుని తమ్ముడికి కొంచెం ఇస్తూ ఉండేవాడు అనమాట. అలా కొన్నాళ్ళు అయిపోయిన తర్వాత ఈ రామయ్య ఏమో ఆస్తి అలా పెరిగిపోయి పెద్ద ఇల్లు కట్టేసుకుంటాడనమాట. ఈ సోమయ్యకి కొంచెమే చిన్న ఇల్లు ఉంటుంది, ఒక చిన్న పొలం ఉంటుంది. ఆ పొలంలోనే అలాగా ఏదో ఒకటి పండించుకొని కాలక్షేపం చేసుకుంటూ ఉండేవాడు అనమాట. అందులోనే ఆ సోమయ్య ఏం చేసేవాడు, తను తినగా మిగిలింది చక్కగా ఎవరికో ఒకళ్ళకి దానం ఇవ్వటము అట్లా చేస్తూ ఉండేవాడు అనమాట. ఈ రామయ్య అసలు పిల్లికి కూడా భిక్షం పెట్టేవాడు కాదనమాట. అసలు ఎవ్వరికి ఏమీ దానం చేసేవాడు కాదనమాట. ఎంతసేపు వచ్చిన డబ్బంతా అలా కూడబెట్టుకుంటూ ఉండేవాడు. కూడబెట్టుకుంటూ అలా ఆస్తిని పెంచుకున్నాడు అనమాట. ఒకసారి ఏమవుతుంది, ఒక రాత్రిపూట ఈ రామయ్య తలుపు ఎవరో కొడతారనమాట. ఎవరు అని చెప్పి రామయ్య ఏం చేస్తాడు, కిటికీ తలుపు తీసి కిటికీలోంచి చూస్తాడు. చూసేటప్పటికి ఒక సన్యాసి అనమాట. బాబు కొంచెం తలుపు తీయి, ఏంటి నాకు ఆకలేస్తుంది, అన్నం పెట్టు, నేనేమో ఇలా యాత్రలకి వెళ్తున్నాను, నేను ఈరోజు రాత్రి మీ ఇంట్లో పడుకొని పొద్దున్నే లేచి వెళ్ళిపోతాను, నా దారిని నేను అని అడుగుతాడనమాట ఆ సన్యాసి. అడిగితే ఈ రామయ్య ఎవ్వరికి ఏం పెట్టడు కదా, పిసినారి. అందుకని ఏమంటాడు, ఏంటి ఇక్కడ మా ఇంట్లో ఏం కుదరదు అట్లాంటివన్నీ, ఒక చూడు ఎదురుగుండా ఒక పెద్ద సేటు ఉన్నాడు, వాడింటికి వెళ్ళు, వాడు ఎవ్వరు వచ్చినా సరే వాడి ఇంట్లో వాడు అన్నం పెడతాడు, వాడు భార్య కూడా అన్నం పెడుతుంది, అక్కడికి వెళ్ళు అని చెప్పేసి పంపించేస్తాడనమాట. ఎదురుగుండా ఉన్న ఇల్లు ఎవరిది, తమ్ముడిది అనమాట. సరే, ఈ సన్యాసి ఏం చేస్తాడు, ఆ సోమయ్య ఇంటికి వెళ్ళి సోమయ్య తలుపు కొట్టి పిలుస్తాడనమాట. అయితే భార్య భర్తలు ఇద్దరు తలుపు తీసి ఆ సన్యాసిని లోపలికి తీసుకెళ్తారు. లోపలికి తీసుకెళ్ళి చక్క కడుపు నిండా అన్నం పెట్టి అతనికి మంచిగా పక్కా అది ఏర్పాటు చేస్తారనమాట. ఆ రాత్రి ఆ సన్యాసి కడుపు నిండా భోంచేస్తాడు కదా, శుభ్రంగా హాయిగా నిద్రపోతాడనమాట. నిద్రపోయి ఉదయాన్నే లేచి అతని దారిని అతను వెళ్ళిపోతూ, మీరు చక్కగా రాత్రి నాకు మంచి భోజనం పెట్టారు, మంచిగా నిద్ర పట్టింది, నేను మీకు 3 వరాలు ఇస్తాను అని అంటాడనమాట. అనేటప్పటికీ ఈ సోమయ్య అంటాడు, నాకు పెద్దగా దేని మీద ఆశ లేదండి, కానీ ఎవ్వరు వచ్చి అడిగినా కూడా లేదు అనకుండా నేను వాళ్ళకి భోజనం పెట్టి వాళ్ళని ఆదరించేటట్టు, వాళ్ళు మా ఇంట్లో చక్కగా బస చేసేటట్టు పెద్ద ఇల్లు ఇవ్వండి అని అడుగుతాడనమాట. అప్పుడు వాళ్ళ ఆవిడ అంటుంది, ఎంత డబ్బు ఎంత ఇది ఉన్నా కూడా వచ్చిన వాళ్ళకి భోజనం పెట్టడము, ధర్మబుద్ధి అంటే వేరే వాళ్ళకి ఏదైనా ధర్మం చేయటము, దానం చేయటము అట్లాంటి మనస్సు కలిగేటట్టు నాకు వరం ఇవ్వండి అంటుందన్నమాట. ఇంకొక మూడు వరాలు అన్నాడు కదా, 3వ వరం ఉంటుంది కదా, ఆ 3వ వరాన్ని ఈ సోమయ్య ఏమని అడుగుతాడు, ఎప్పటికీ కూడా నాకు ఈ ధర్మబుద్ధి పోకుండా చూడండి స్వామి అని అడుగుతాడనమాట. అడిగేటప్పటికీ ఈ సన్యాసి నవ్వుకుంటూ మీరు అడిగినవన్నీ మీకు దొరుకుతాయి అని చెప్పేసి వెళ్ళిపోతాడనమాట. వెళ్ళిపోతాడు. ఈ రామయ్య భార్య పొద్దున్నే లేచి తలుపు తీసి చూసేటప్పటికి ఇంకేముంది, ఎదురుగుండా పెద్ద బిల్డింగ్ ఉంటుంది. ఇదేంటి రాత్రి లేదు, ఇంత పెద్ద బిల్డింగ్ వచ్చేసింది అని చెప్పి ఈ రామయ్య భార్య ఏం చేస్తారు, గబగబా ఆ సోమయ్య ఇంటికి వెళ్ళి, ఏంట్రా ఎలా వచ్చింది ఇంత పెద్ద బిల్డింగ్ రాత్రికి, అసలు ఇంత ధనవంతుడు ఎలా అయిపోయావు, ఇది అది అని అన్నీ అడుగుతాడనమాట. అడిగేటప్పటికి ఈ సోమయ్య అదేం లేదన్నయ్య, రాత్రి ఇలా ఒక ఆయన సన్యాసి వచ్చాడు, ఆయనకి మేమేమో చక్కగా కడుపు నిండా అన్నం పెట్టాము, మా ఇంట్లో పడుకొని నిద్రపోయాడు, ఆయన పొద్దున్నే
పొద్దున్నే లేస్తూ ఇలా మాకు 3 వరాలు ఇచ్చాడు, మేము ఇలా కోరుకున్నాము అని చెప్తారనమాట. వాళ్ళు అమాయకులు కదా, అందుకని వాళ్ళకి ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తారనమాట. అవి ఇప్పుడు ఇంటికి అలాగా అని చెప్పేసి ఈ రామయ్య భార్య ఇంటికి వచ్చేస్తారు. ఇంటికి వచ్చేసిన దగ్గర నుంచి వాళ్ళకి కడుపులో బాధ అనమాట. అయ్యో, రాత్రి మన ఇంటికి వస్తే మనం బెల్లగొట్టేశాము, ఆ సన్యాసిని లోపలికి పిలవకుండా వాడి ఇంటికి పంపించేసాము, వాడు చక్కగా 3 వరాలు సంపాదించేసి ధనవంతుడు అయిపోయాడు అని చెప్పి వాళ్ళు భార్య ఒకటే గొడవ పెట్టేస్తుంది అనమాట. గొడవ పెట్టేసి నువ్వు ఎట్లాగైనా సరే వెళ్ళి ఆ సన్యాసి ఎక్కడున్నాడో వెతికి తీసుకురా మన ఇంటికి, నేను అసలు ఏమి మాత్రం గొడవ చేయకుండా ఆ సన్యాసి కడుపు నిండా అన్నం పెడతాను, మనం కూడా 3 వరాలు అడుగుదాము అని చెప్పి ఆ భార్య ఒకటే గొడవ చేస్తుంది అనమాట. గొడవ చేసేటప్పటికి ఈ రామయ్య ఏం చేస్తాడు, గుర్రం వేసుకుని ఆ సన్యాసి వెళ్ళిన వైపే వెళ్తాడనమాట. సన్యాసిని వెతుక్కుంటూ వెళ్తాడు. అలా 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 కొంచెం దూరము, ఇంకా కొంచెం దూరం అని చెప్పి అలా చాలా దూరం వెళ్తే అక్కడ సన్యాసి వెళ్తూ కనిపిస్తుంటే గబా సన్యాసి దగ్గరికి వెళ్ళి సన్యాసి కాళ్ళ మీద పడిపోయి, స్వామి నన్ను క్షమించండి, మీరు రాత్రి మా ఇంటికి వచ్చారు కానీ మేము మీకు భోజనం పెట్టి ఆశ్రమం ఇవ్వలేకపోయాము, మమ్మల్ని క్షమించండి, మాకు కూడా మా ఇంటికి రండి, మా ఆవిడ మీకు చక్కగా భోజనం పెడుతుంది ఇప్పుడు అని చెప్పి పిలుస్తాడనమాట. పిలిచేటప్పటికి అప్పుడు సన్యాసి అంటాడు, అయ్యో ఇప్పుడు ఎలా వస్తానయ్యా, నేను యాత్రలకు వెళ్తున్నాను, మధ్యలో మీ ఊరు వచ్చాను, ఇప్పుడు నేను వెనక్కి తిరిగి ఎలా వస్తాను, రాలేను అంటాడనమాట. అనేటప్పటికీ ఎంత బతిమాలినా కూడా ఆయన రాలేను అంటాడనమాట. అనేటప్పటికీ ఇంక రామయ్య అంటాడు, ఏంటి మా తమ్ముడికి మీరు 3 వరాలు ఇచ్చారు, అలాగే మీరు కూడా ఇప్పుడు కూడా మా ఇంటికి వచ్చి మా ఇంట్లో భోజనం చేసి మాకు కూడా 3 వరాలు ఇవ్వాలి అంటాడనమాట. అనేటప్పటికీ ఈ సన్యాసి అంటాడు, ఇంకా వీడు వదిలిపెట్టేటట్లేడు నన్ను అని చెప్పి, సరేలే నేను రాకపోతున్నా నీకు 3 వరాలు ఇచ్చేస్తున్నాను, నువ్వు ఏది కోరుకుంటే అది ఆ 3 వరాలు నీకు దక్కుతాయి అని చెప్పి వెళ్ళిపోతాడనమాట. ఇంకా ఈ రామయ్యకి సంతోషం వచ్చేస్తుంది అనమాట. ఆ 3 వరాలు నాకు వచ్చేసాయి అని చెప్పి ఏం చేస్తాడు, ఆ గుర్రం మీద స్పీడ్గా ఇంటికి వచ్చేసి వాళ్ళ ఆవిడతో చెప్పేయాలని వచ్చేస్తుంటే ఆ స్పీడ్గా వచ్చేస్తూ ఉంటాడు కదా, ఇంకా ఈ గుర్రము తట్టుకోలేకపోతుంది అనమాట. అంత వేగాన్ని తట్టుకోలేక అది బాగా ఒగురుస్తూ ఉంటుంది అనమాట. ఇంకా దానికి ఆ అడుగులు కూడా పడవన్నమాట. పడకపోయేటప్పటికి ఇంకా వీడు మనసులో అనుకుంటాడు, అయ్యో ఇది ఒగరుస్తోంది, ఇంకా ఇది కాళ్ళు తిరిగి పడిపోయి చచ్చిపోతుందో ఏంటోను అని చెప్పి అనుకుంటాడు అనమాట మనసులో. అనుకునేటప్పటికి కొంచెం సేపు అయ్యేటప్పటికి ఆ గుర్రం నిజంగానే పడిపోయి చనిపోయేటప్పటికి వీడికి పాపం ఆ గుర్రం చనిపోయింది, దాన్ని వదిలిపెట్టి వెళ్ళబుద్ధి కాక అలాగే దాని వైపు చూస్తూ కొంచెం సేపు నుంచుంటాడనమాట. అయ్యో దీన్ని చచ్చిపోయింది, దీన్ని వదిలిపెట్టి ఎలా వెళ్ళాలి అని అనుకుంటూ, సరేలే ఏం చేస్తాము అని చెప్పి గుర్రానికి ఒక జీను లాంటిది ఉంటుంది కదా, ఆ జీను తీసుకుని భుజం మీద వేసుకొని మళ్ళీ నడుచుకుంటూ బయలుదేరేటప్పటికి ఇంకా వాడికి విసుగొచ్చేస్తుంది ఆ రామయ్యకి. ఇంకా ఎంత దూరం వెళ్ళాలి అని వాడికి కాళ్ళు నొప్పులు వచ్చేస్తుంటాయి. నేనేమో ఇట్లాగా ఆయాసపడుతూ ఇంత దూరం మళ్ళీ వెళ్తున్నాను, నేను ఇంత కష్టపడుతున్నాను, చెమట్లు కక్కుకుంటూను. తను మటుకి అంటే భార్య అనమాట, ఆ భార్య మటుకి ఆ ఇంట్లో చక్కగా హాయిగా కాలు మీద కాలు వేసుకొని కూర్చొని నేను ఎప్పుడు వరాలు తీసుకొని వస్తానా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటుంది అని చెప్పి విసుక్కుంటాడనమాట. విసుక్కొని ఏమనుకుంటాడు మనసులో, ఈ జీన్ సత్య బరువుగా ఉంది, ఇది దాని నెత్తి మీద పడిపోతే బాగుండు అని చెప్పి అనుకుంటాడనమాట కోపంతో. అనుకునేటప్పటికీ అలా అనుకున్నాడో లేదో వాడి భుజం మీద ఉన్న జీన్ కాస్త ఆ భార్య నెత్తి మీదకి వెళ్ళి కూర్చుంటుందన్నమాట. ఇట్లాగ ఏమైంది, 2 వరాలు అయిపోయాయి. ఇంకొక వరమే ఉంది వాడి దగ్గర. కానీ 2 వరాలు అయిపోయినట్టు వాడికి అర్థం కూడా కాదనమాట. అయితే వాడు మళ్ళీ అలా నడుచుకుంటూ ఇంటికి వచ్చేటప్పటికి గుమ్మంలో భార్య కూర్చొని ఉంటుంది. భార్య నెత్తి మీద ఈ గుర్రపు జీన్ ఉంటుందన్నమాట. ఇదేంటి గుర్రపు జీన్ వేసుకొని కూర్చున్నావు ఇలాగా అంటాడనమాట. అనేటప్పటికీ ఈ జీన్ చూడు, ఇది నీ గుర్రం జీనేను, నా నెత్తి మీదకి ఎలా వచ్చిందో ఏంటోను, గుర్రం మీద ఉండవలసింది అని కోపంగా ఇంకా ఆవిడ అరుస్తూ ఉంటుందన్నమాట భార్య.
అరుస్తూ ఉండేటప్పటికి అప్పుడు ఈ రామయ్య అంటాడు, నాకు ఇలాగ సన్యాసి కనిపించాడు, 3 వరాలు ఇచ్చాడు, ఏంటి 2 వరాలు ఇలాగ అయిపోయినట్టున్నాయి, ఈ జీను నా భుజం మీద ఉన్నది నీ మీదకి వచ్చేసింది, అంటే నేను మనసులో ఏదనుకుంటే అది అయిపోయినట్టుంది, ఆ లెక్కన నేను గుర్రము చచ్చిపోతుందేమో ఇప్పుడు అనుకున్నాను, చచ్చిపోయింది, గుర్రపు జీను నీ నెత్తి మీదకి వస్తే బాగుండు అనుకున్నాను, నీ నెత్తి మీదకి వచ్చేసింది, అంటే 2 వరాలు అయిపోయినాయి, ఇంకొక వరమే ఉంది, ఈ ఒక్క వరం మన ఇద్దరం బాగా ఆలోచించుకొని బాగా డబ్బు వచ్చేటట్టు ఆలోచించుకొని మంచిగా కోరుకుందాము అంటాడనమాట. అనేటప్పటికీ ఇంకా ఈ భార్యకి బాగా కోపం వచ్చేస్తుంది. ఎందుకంటే నెత్తి మీద జీన్ బరువుగా ఉంటుంది కదా, అది మోస్తుంది కదా, దాని ఆ అమ్మాయికి చిరాకు వచ్చేస్తుంది అనమాట. చిరాకు వచ్చేసి, నీ డబ్బు నువ్వు గంగలో దూకండి, నాకేం అక్కర్లేదు అసలు, ముందు ఈ జీను కింద పడేటట్టు చూడు నెత్తిమించి అని అంటుందన్నమాట. అనేటప్పటికి ఇంకా వాడు ఏం చేస్తాడు, ఇంకా అమ్మాయి గోల భరించలేక ఆ నెత్తి మీద జీను కింద పడిపోను అనుకుంటాడనమాట. అనుకునేటప్పటికి ఆ జీను కింద పడిపోతుంది. 3 వరాలు అయిపోయాయి. అప్పటికి ఇంకేముంది, వాళ్ళకి ఇంకా వరాలే లేవు, 3 అయిపోయాయి కదా. అదే సరిగ్గా వాళ్ళు 3 వరాలు పోని సంపాదించిన సరిగ్గా ఉపయోగించుకుని ఉంటే ఏదో ఒక ఉపయోగపడేవి. అట్లా కాకుండా అత్యాశకు పోయి ఏం చేసుకున్నారు, వచ్చిన వరాలను కూడా సరిగ్గా ఉపయోగించుకోలేకపోయారనమాట. అంటే అసూయ చేత వాళ్ళ మనస్సు సరిగ్గా ఆలోచించలేకపోయింది. ఎందుకంటే తమ్ముడి మీద అసూయపడ్డాడు, వాళ్ళకి బోళ్ళంత డబ్బు వచ్చేసిందని అసూయపడ్డాడు కదా. అందుకని వీళ్ళకి మంచి జరుగుతుంది అని వరాలు ఇచ్చినా సన్యాసి ఆ అసూయతో వీళ్ళు సరిగ్గా ఆ వరాలని ఉపయోగించుకోలేకపోయారనమాట. అందుకని ఎప్పుడు మనం ఇంకొకళ్ళని చూసి అసూయ పడకూడదు. ఎవరికి దొక్కింది వాళ్ళకి దక్కుతుంది. సరేనా మరి? కథ కంచికి మనం ఇంటికి. ఓకే, బాయ్ బాయ్, గుడ్ నైట్.